హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో హోటల్ స్టైల్ అల్లం టమాటా చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ రెసిపీ అయితే ఇడ్లీలో కానీ దోశలో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి. దీనికోసం ఒక 200 గ్రామ్స్ టమాటాస్ బాగా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. దాంతోపాటు ఒక 10 పచ్చిమిరకాయలు, ఒక చిన్న సైజు అల్లం ముక్క కూడా కట్ చేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోతుంది. లైట్గా ఫ్రై అయిన తర్వాత ఈ టొమాటోస్తో పాటు యాడ్ చేసుకొని ఉప్పు అలాగే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నంత మెత్తగా ఉంటే చాలు, మరీ ఎక్కువ అవసరం లేదు. ఇలా మెత్తగా పేస్ట్ అయిన తర్వాత బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం మినపప్పు అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇది ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా పేస్ట్ అంతా వేసేసి బాగా ఉడకనివ్వాలి. ఈ టమాటా పేస్ట్లో ఉండే వాటర్ అంతా కొంచెం ఇంకిపోయే వరకు ఉడికితే సరిపోతుంది. అంతే, సింపుల్గా ఈజీగా టమాటా చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇది మినిమం ఒక 2 మినిట్స్ పడుతుంది ఇలా బుడకలు వచ్చి బాగా ఉడకడానికి. సో ఆ 2 మినిట్స్ ఉంచేసి సర్వ్ చేసుకుంటే సూపర్గా టేస్టీగా టమాటా చట్నీ అయితే రెడీ. ఈరోజు నేను ఇడ్లీ చేశాను. సో ఇడ్లీలోకి చట్నీ, కారం అలాగే ఈ టమాటా చట్నీ అలాగే నెయ్యి కూడా వేసుకొని కొంచెం పొడేసుకొని తింటే అస్సలైతే మీరు మర్చిపోరు. డైలీ ఇడ్లీయే కావాలంటారు, ఇంకో 4-5 ఎక్స్ట్రా కూడా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి. మీకు ఎలా వచ్చిందో చెప్పడం మర్చిపోవద్దు. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్.